నా దగ్గర మొత్తం డాటా ఉన్నది. ఒక్కసారి దయచేసి అందరూ కూడా మనం విలేజ్ పరంగా ఒకసారి టెంపుల్లో కూర్చొని మనం దీన్ని మాట్లాడవలసిన అవసరం దీనిలో ఉన్నది. ఎందుకంటే ఊరికే ప్లాట్లు గ్రామ ప్రజలకు పాపం ఏం తెలియదు. వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది? ఈ ప్లాట్లు, ఈ భూములు, జాగాలు అమ్ముకున్నారు, తిన్నారు అనేది వాళ్ళకేం తెలుస్తుంది? నమ్మించి మోసం చేసి ఓట్లు వేసుకున్నారు తప్ప ప్రజలకు ఈ విషయాలు అనేది తెలియదు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను నేను. ఒక్కసారి మీరు అందరూ టెంపుల్ కాడికి రావాలని చెప్పి కేవలం కాంగ్రెస్ పార్టీ మొత్తం మంది కూడా టెంపుల్ కాడికి రావాలి. నేను కూడా నాకు సంబంధించిన వాళ్ళందరం కూడా మేము ఒకసారి టెంపుల్ కాడికి వస్తాము. అక్కడ ఎవడేం చేసిండు, ఎవరి ఆధ్వర్యంలో ఏం జరిగింది, ఎవరి ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగింది, మేము ఎన్ని కోట్లు తెచ్చినాము, ఈ 35 సంవత్సరాలు ఈ ఊరి ఇక్కడికి వచ్చిన కాడికి వెళ్ళి మీ 30 సంవత్సరాల అభివృద్ధి ఎన్ని కోట్లు జరిగినాయి, మేము 5 సంవత్సరాలల్లో మా నాయకుడు చేసింది ఏంటిది అనేది మేము మొత్తం మా దగ్గర ప్రొసీడింగ్లు ఉన్నాయి, ఆర్డర్ కాపీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీ పట్టుకొని రారి, మావి పట్టుకొని వస్తాం. సింగరేణి వాటర్ ప్లాంట్ పాపం సింగరేణి ఇచ్చింది, దాన్ని శ్రీపద వాటర్ ప్లాంట్ కింద పెట్టుకున్నారు. విశాఖ ట్రస్ట్ మీద వివేక్ వెంకటస్వామి పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ఒక బస్టాండ్ ఏర్పాటు చేస్తే ఆ బస్టాండ్ను శ్రీపద బస్టాండ్కు మలుచుకున్నావు. సరే మలుచుకున్నావు, దాంట్లో చెత్తలు కుప్పలు చెత్తలు పోస్తే దాన్ని సర్వీస్ చేయలేక ఆ ఉన్నదాన్ని డిస్మెంటల్ చేసి వివిధ మండలాల నుంచి వచ్చిన గ్రామస్తుల కొరకు నిర్మాణం చేయలేదు. వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలకు ముఖ్యంగా ముత్తారం సంబంధించిన మండల సర్పంచులందరూ కూడా నాకు అన్నా మీకు సన్మానం చేయాలి మా సర్పంచుల పరంగా. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి మేము చూస్తే ఎక్కడ కూడా టాయిలెట్ సెంటర్ లేదు. రాత్రి పగలు హోటళ్ళలో పోయి డబ్బులు ఇచ్చి మూత్రం పోతానంటే కూడా పోయించుకోలేని పరిస్థితి ఉంటే దాన్ని గమనించి మరి పూదరి సత్యనారాయణ గౌడు అక్కడ ఒక ప్యాండి రోజు ఒక క్యాండిడేట్ని దొరకబట్టి ఆయన కట్టనంటే కూడా మేము ఆయనను బతిలాడి ఆయనకు ఒక 20 సంవత్సరాలు తీర్మానం ఇచ్చి ఒక 10 లక్షల రూపాయల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మేము నిర్మాణం చేయడం జరిగింది. దాని మీద పూదరి సత్యనారాయణ షెడ్డునే చూపిస్తాను. పూదరి సత్యనారాయణ షెడ్డును నేను కూలగొడతా. అక్కడికి వచ్చి అక్కడ షెడ్డు పూదరి సత్యనారాయణకు షెడ్డు నిర్మాణం ఉన్నదని చెప్పి ఇవన్నీ ఏదో కూలగొట్టుడు కాదు. పూదరి సత్యనారాయణ అనేది నేను వచ్చి దగ్గర నుండి కూలగొట్టిస్తా. మరి మీకు సంబంధించిన ఎవరెవరు ఉన్నారు? మరి తొట్ల తిరుపతి యాదవ్కు ఆ ముంగట ఏమేమి ఉన్నది, ఆ పక్కకు షెడ్ కట్టింది ఏంటిది, అది వెనకసీరి నిర్మాణం చేసిండా, మరి బిల్డింగు కన్స్ట్రక్షన్ తోటే నిర్మాణం చేసిండా, అది గ్రామ ప్రజలకు తెలుసు, రోడ్డు మీద ఉన్న ప్రజలకు కూడా తెలుసు. అది మనం చెప్తే వచ్చేది కాదు. మనం అబద్ధాలు మాట్లాడు బంద్ చేసుకోవాలి. ఇట్లాంటి ఈ ప్లాట్ల భూముల జోలులు తీసి లేనిపోని చెప్పేదానికంటే ఒక్కసారి టైం చూసుకొని మీరు అందరు కలిసి అడిగి రావాలి. మరి 1, 2 నేను అమ్మిన వాస్తవమే, అది నేను తింటే నా పిల్లలకు తగులుతుంది. నేనేమన్నా 500, 1000, 1,00,000 తింటే నా కుటుంబానికి తగులుతుంది ఆ పాపం. మరి మీరు ఈ 42 ప్లాట్లల్లో మొత్తం మీరే కదా, ఊరికి అన్యాయం చేసింది మొత్తం మీరే కదా. ఒక నాయకుడు ఒక కులానికి 26 ప్లాట్లు ఇచ్చిండు. ఆ 26 ప్లాట్లు ఇచ్చే అధికారం నీకు ఎవడిచ్చిండు? అది గ్రామానికి సంబంధించింది. ఇవాళ డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటాం, ఈ ఊర్లో బీదాసులు ఉన్నారు, మనిషికో సగం ప్లాట్ ఇస్తే ఇవాళ 50 కుటుంబాలు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఉందరు. మీరు అన్యాయం చేసి మీరు అక్కడ 26 ప్లాట్లు ఒక్క కులానికి ఇచ్చి ఆ కులం కూడా ఇలా బతికే పరిస్థితి లేదు. దాన్ని కూడా ఒక పెద్ద చెరువు తవ్విపించి ఓ తాటి చెట్లు తవ్విపించి వాళ్ళకు కూడా ముదిరాజ కులస్తులకు కూడా అన్యాయం చేసిన ఘనత నీకే దక్కింది. ఎవరికి? తీగల సమ్మయ్యకి. మరి తీగల సమ్మయ్య నువ్వు ఈ ముదిరాజు కుటుంబాలకు నువ్వేం చేసినావు? నువ్వు ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని నాకు కులం ఉన్నది అని చెప్పి మాసొంటి కులం లేని వాళ్ళను వెలేసినట్టు మాట్లాడుతున్నావు తప్ప మరి నీ కులానికి ఏం చేసినావు? నీ కులంలో ఎంతమందిని డెవలప్ చేసినావు? నీ కులంలో ఏం బిజినెస్లు పెట్టించినావు? నీ కులం వాళ్లకు ఏం సాయాలు చేసినావో చెప్పాలి. సరే, అది నీ వ్యక్తిగతంగా నాకు అవసరం లేదు. ఈ లేనిపోని వీడియోలు ఉన్నాయని చెప్పి ఇష్టం వచ్చినట్టు పెడితే ఇది మంచి పద్ధతి కాదు, ఇది మానుకోవాలి. రెండోది, నువ్వు ఏం తప్పే చేయకపోతివి ఆ కాంప్లెక్స్ చుట్టూరుగానే తిరుగుతాను ఎందుకు? ఇప్పుడు 2023 అక్టోబర్లో మా నాయకుడు సింగరేణి డిఎంఎఫ్టీ కింద
34 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించి మా దగ్గర పేపర్లు డాక్యుమెంట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ చూసుకోవాలి. దీనికి సంబంధించింది ఏదన్నా రోడ్డు వెడల్పులా ఏదన్నా ఉంటే ఆర్ఎన్బి డి కావచ్చు, ఈ కావచ్చు, దానికి సంబంధించిన ఎవరైనా ఉంటే చూసుకుంటారు. అసలు మీ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? బస్టాండ్లు అక్కడ సులాబ్ కాంప్లెక్స్ తిరగటానికి మీకేమన్నా అవసరం ఉన్నదా? మీరు పోలీసు బందోబస్తు ఆడ పోయేదనే ఆర్ఎన్బి డికి ఎవరు అడ్డం వస్తారు? అది పోయేదానికి పోలీసు బందోబస్తు ఎందుకు? ఎట్లా మినిస్టర్ ఉన్నాడని చెప్పి ఆ మినిస్టర్ను వాడుకొని ఇష్టం వచ్చిన హరాస్మెంట్ చేసి మమ్మల్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ, అంటే ఈరోజు మేము అంటే మొత్తం ఈ మంత్రిని నియోజకవర్గం విడిచిపెట్టి మరి బతుకుబంటాం మమ్మల్ని. ఇప్పుడు ఇలా పుట్టమదుకు 72,000 ఓట్లు పడ్డాయి. అంటే ఈ 72,000 ఓట్లను కూడా ఇదే పరిస్థితి చేస్తావాను. మా నాయకుడు చేసింది ఆ అభివృద్ధి అనేది మా నాయకుడు చేసింది. మీ నాయకుడు చేసింది ఇంకా రిలీజే కాలే. మొన్నటికి మొన్న నేను సర్పంచ్ ఉన్నప్పుడు ప్రతి ఫండును ఏమేం కావాలని ఒక జీపీడీపీలా అన్నీ కూడా మేము దాన్ని జీపీడీపీ చేయించి పెట్టినాం. ఇవాళ ఈజీఎస్లా 30 లక్షలు 25 లక్షలు వస్తే దాన్ని కుక్కలు కొట్టాడి ఇది నాది అని పంచుకున్న చరిత్ర మీది. నేను ఇలా 5 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన అసలు మా దానిలో ఎవరన్నా ఇట్లాంటిది ఏమన్నా పంచుకున్నావా? మేమేమన్నా అసలు మా దానిలో ఏమన్నా ఇట్లాంటివి జరిగినాయా? మా టీఆర్ఎస్ పార్టీలో ఏమన్నా మేము ఇబ్బందులు చేసుకున్నావా? మీ కాంగ్రెస్ పార్టీలో ఈ నాయకునికో 10 లక్షలు, ఈ నాయకునికో 10 లక్షలు, మీరు ముగ్గురు పంచుకొని పనిచేసిన ఆ వర్క్ ఎవరు పెట్టిరు? నేను పెట్టిన. ఈజీఎస్లా పెట్టిన వర్క్ నాది. నేను పెడితే వర్క్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మాది ఉన్నదని చెప్పి నువ్వు చేసుకున్నావు. మేమేమైనా అడ్డం వచ్చినావా? ఇప్పుడు అక్కడ కింద మెటల్ రోడ్ వేసింది ఎవరు? మెటల్ రోడ్ మీద నీకు ఆ మెటల్ రోడ్ను కూడా కూలగొట్టచ్చు కదా. ఓడు గుడిని కూలగొడతా అంటాడు, ఓడు బడిని కూలగొడతా అంటాడు, ఓడు మన సరస్వతి విగ్రహం కూలగొడతా అంటాడు, ఓడు టీచర్లను కాలు మొక్కించుకునే సంస్కృతి. శ్రీధర్బాబు దగ్గరికి పోతే టీచర్లు అంటాడట కంటే ఆ ఎంపీపీ నుండి తీగల సమ్మయ్యను తొట్ట తిరుపతి యాదవ్ దగ్గరికి పోయి మీరు క్షమాపణ కోరిపోరు అని చెప్తాడు. వాళ్ళు ఏం తప్పు చేసిరు? టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు, ఒక సర్పంచి వాళ్ళకి 5 సంవత్సరాలు అనుకూలమైన సర్వీస్ చేసినాము. వాళ్ళు పిలిస్తే రావద్దా? రేపు పొద్దుగాల ఎవరు సర్పంచ్ ఉన్నా రావాల్సిందే కదా. ఆ అడ్మినిస్ట్రేషన్ అనేది ఆ స్కూల్కు సంబంధించింది సర్పంచ్ అండర్లోనే ఉంటుంది కదా. ప్రతి అంశం కూడా సర్పంచ్ అండర్లోనే ఉంటుంది కదా. దానికి స్కూల్ టీచర్లను బెదిరించుడు. దీనిలో సరస్వతి విగ్రహం ఎందుకు పెట్టించారని చెప్పాను. సరస్వతి విగ్రహం ఎక్కడిది? ఎవరైనా డబ్బులు ఇచ్చిర్రా? మేము ఎవరైనా డబ్బులు అడిగినా? గుడికి చంద అడిగితే ఆ గుడి చంద అనేది బెదిరిస్తే డబ్బులు ఇస్తారా గుడికి? ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు అవి దయచేసి మానుకో. ఎందుకు ఎట్లా నోరున్నదని చెప్పి ఆ కాళ్ళ వినవాడి ఎల్ల వినవాడి ఓటర్ను ఖరాబ్ చేసి ఓటర్ను ఇబ్బందులు చేసుడు, ఓటర్ను బెదిరించుడు. ప్రభుత్వం మనది ఉన్నది, మనమే గెలవాలంటే నువ్వే గెలవవాయా? మేము వద్దంటలేము. నువ్వు ఇంకా 100 సార్లు గెలుచుకో. నువ్వే ఇంకా 100 ఏం బతకవు, నేనే 100 ఏళ్ళు బతక. ఎవరం కూడా ఎవరికి అవకాశం వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఇట్లాంటి దుర్వినియోగానికి పాల్పడి ఇట్లాంటి ఇబ్బందులు చేసుకోవద్దు. దయచేసి నువ్వేం తప్పు చేయలేదు. ఈరోజు మా కొడుకు రెండో కొడుకు మేము మిషన్ దగ్గర వర్క్ చేస్తే మాకు ఏ నాయకుడు పైరోకు పెట్టి మాకు నౌకరు పెట్టియలేదు. అది చిన్న స్థాయి జాబ్. అది 5,000 రూపాయల నుంచి చేస్తే 8 సంవత్సరాల నుంచి కష్టపడి వాని 2 పిల్లలు వాని భార్యను చదువుకునుడే అతి కష్టమవుతుంది ఇప్పుడున్న పరిస్థితులలో. దాన్ని మొన్న 18వ తారీఖు నాడు ఉడబీకిచ్చి నీ అన్న కొడుకుని పెట్టించినావు. ఇది నీకు సంస్కారమేనా? నీ అన్న కొడుకుని పెట్టించే స్థాయి నీ మంత్రి నీ జేబులు ఉన్నాడు కదా. నువ్వు ఒక జెయింట్ కాలేజీలో పెట్టించుకో. మా ఆధ్వర్యంలో మేము 22 మందిని పెట్టించుకున్నాం. నాయపల్లి గ్రామంలో 22 మందిని జెయింట్ కాలేజీలో పెట్టించినాం. నీ అన్న కొడుకును జెయింట్ కాలేజీలో పెట్టి, లేకపోతే ఆ సెక్రటరీల్లో ఏదన్నా అలా ఉంటుంది, అటెండర్ పోస్టులు ఉంటాయి. ఇక మంత్రి చెప్పినాక నువ్వు అసెంబ్లీలో కూడా అవుతుంది నౌకరు. అది అసెంబ్లీలన్నా లేకపోతే సెక్రటరీలన్నా అటెండర్ని పెట్టించుకో. మాకేం అభ్యంతరం లేదు. ఈ చిన్న స్థాయి ఉద్యోగాన్ని వీకేసి నువ్వు ఇలా మీ అన్న కొడుకుని పెట్టించుకుంటావా? అంటే ఇది తిరుపతి యాదవ్ తెలియదా? తిరుపతి యాదవ్ నువ్వు ఇట్లాంటి పద్ధతి ఏమన్నా ఉంటే కూర్చుండి చర్చ పెట్టుకొని మాట్లాడుకోవాలి తప్ప ఎవరి మీద పడితే వాని మీద నీ అధికారం 100 సంవత్సరాలు ఉండదు. ఎవరి అధికారం ఉన్నా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుంది. దీనికి మనసులో ఇబ్బంది చేస్తే ఆ పాపం తగ్గుతుంది. అట్లాంటి పద్ధతులు మానుకోవాలి. నా కొడుకును జాబు తీసిన కారణం బాబురావు, తీగల సమ్మయ్య, తొట్ల తిరుపతి యాదవ్, ఇళ్ళ రామూర్తి, వీళ్ళు కంకణం కట్టుకొని నా కొడుకును జాబులకి వెళ్ళి ఉడబెక్కించారు.
ఇట్లాంటి పద్ధతులు దయచేసి ఈ వీడియోలలో పెట్టుడెందుకు? మనం డైరెక్టే పోయి గుడికాడ కూర్చుందాం. ఒక్కరోజు మేము 50 మంది మొత్తం, మీరు 100 మంది రారి, అందరం కలిసి ఆ గుడి కోసం కూర్చుండి మాట్లాడదాం. ఎవరికి తప్పైతే వాడు అక్కడ ముక్కు భూమికి రాకాలి, లెక్కలు చూసుకొని. ఎవరిని తప్పైతే, ఒకవేళ నా తప్పు ఉంటే నా దగ్గర రికవర్ చేయరు. నేను ఎవరి దగ్గర నువ్వు 1,50,000 తింటే ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, 500 రూపాయలు కూడా ఆ టెంపుల్కు సంబంధించింది. నేను ఒక 500 రూపాయలు కూడా ముట్టుకోలేదు. మీరు రారి, వచ్చి కూర్చుండుర్రి, లేకపోతే మీరన్నా ప్రమాణం చేయరు. ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరన్నా ప్రమాణం చేయాలి.